హాయ్ ఫ్రెండ్స్, చాలా గ్యాప్ తర్వాత ఈసారి నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదే మా మమ్మీ చేసిన డబల్ తాలింపుతో గోంగూర చికెన్. సో తన స్టైల్లో చేశారు. కూర అయితే అద్దరిపోయింది. సో మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే చికెన్ మ్యారినేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ సైడ్ పెట్టేసుకున్నాము. దాని తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్ కానీ ఒక కుక్కర్ కానీ తీసేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలేమో కొంచెం పెద్ద పెద్దగా చీలికల్లా కట్ చేసుకోండి. ఉల్లిపాయలు జస్ట్ 1-2 తిప్పులు తిప్పేస్తే మిక్సీలో అవి కచ్చాపచ్చాగా గ్రైండ్ అవుతాయి. దాని తర్వాత అన్నీ కలిపి కొంచెం ఉప్పు కూడా వేయాలన్నమాట. నెక్స్ట్ ఇంట్లో ఉన్న అన్ని గరం మసాలాలు అవన్నీ ఒక మిక్సీకి వేసేసి గసగసాలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం లైట్గా వాటర్ వేసి అదంతా ఒక పేస్ట్ లాగా తయారు చేసేయాలి. ఆ పేస్ట్ అంతా కూడా ఈ ఆనియన్ మిక్స్లో వేసేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా మిక్స్ చేసి కలుపుతూ ఉండాలన్నమాట. నెక్స్ట్ మ్యారినేట్ చేసిన చికెన్ని కూడా ఈ మిక్చర్లో వేసి బాగా కలపాలన్నమాట. బాగా కలిపి వాటర్ ఇంకా యాడ్ చేయాల్సిన అవసరం లేదు, అప్పుడే కాదు. సో కలిపి కొంచెం మూత పెట్టండి. మూత పెట్టి దాన్ని సైడ్కి పెట్టండి. చికెన్ని మధ్య మధ్యలో కొంచెం కలుపుతూ ఉండాలి. కొంచెం సేపు అయిన తర్వాత దానిలో ఉన్న వాటర్ అంతా ఊరుతుంది. దాని తర్వాత మీరు ఒకసారి కలిపేసి ఫైనల్లీ మీకే కన్సిస్టెన్సీ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకొని ఇంకా కుక్కర్లో విజిల్స్ రానిచ్చేయడమే. సో చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ మన స్టార్ ఇంగ్రీడియంట్ అయిన గోంగూర సంగతి చూద్దాము. గోంగూరని మెత్తగా కుక్కర్లో ఉడకపెట్టేసుకోండి. అండ్ ఇప్పుడు గోంగూరని తాలింపు వేయాలన్నమాట. దానికోసం అని చెప్పి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసి పక్కన పెట్టండి. ఒక బాండీ తీసుకొని అందులో ఆయిల్, దాని తర్వాత కొంచెం ఎండుమిర్చి, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసి బాగా కలపాలన్నమాట. ఇందులో నెక్స్ట్ ఉప్పు కారం పసుపు వేసేసి ఈ ఉడకపెట్టిన గోంగూరను కూడా అందులో వేసి ఒక 2 minutes మగ్గనివ్వాలన్నమాట. మగ్గనిస్తే మనకి ఇలా దగ్గరకు అవుతుంది. నెక్స్ట్ చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. అలాగే మన గోంగూర తాలింపు వేసింది కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం డబల్ తాలింపులోకి వద్దాము. అదే ఇక్కడ వచ్చే అసలైన మజా అండ్ టేస్ట్కి అదే సీక్రెట్ కూడా. ఇంకో పెద్ద బాండి తీసుకొని అందులో జీలకర్ర వేయకూడదు, ఓన్లీ ఆవాలు, ఎండుమిర్చి ఇంకా కరివేపాకు వేయాలన్నమాట. అండ్ లేయర్స్గా ఫస్ట్ గోంగూర, దాని తర్వాత మనం చేసుకున్న చికెన్ కర్రీ, నెక్స్ట్ గోంగూర, దాని తర్వాత మనం చేసుకున్న చికెన్ కర్రీ, అలా లేయర్స్గా వేసి బాగా కలపాలన్నమాట. బాగా కలిపి ఒక 2 minutes అది కొంచెం రోలింగ్ పొంగులాగా వచ్చేంత వరకు ఉంచి మూత పెట్టేసి ఇంకొక 2 minutes ఉంచి మనం దించేసుకుంటే సరి. అంతే, అసలు ఫైనల్లీ మీరు కొంచెం ఉప్పు టేస్ట్ చూసుకొని మీకు తగినట్టు వేసేసుకోండి. అంతే, రెడీ అయిపోయింది మా మమ్మీ చేసిన గోంగూర చికెన్ విత్ డబల్ తాలింపుతో. సో దాన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి మార్చేసుకోండి. అండ్ ఇదైతే వైట్ రైస్తో మంచి కాంబినేషన్, యాజ్ వెల్ యాజ్ బగారా రైస్తో తిన్నా కూడా చాలా మంచి కాంబినేషన్. ఇంకెందుకు ఆలస్యం, ఇది చేశారో లేదో ఇంకా మా ఫ్యామిలీ అంతా రెడీ అయిపోయాము దాన్ని టేస్ట్ చేయడానికి. సో ఇప్పుడు దాన్ని టేస్ట్ చేసేద్దాం. టేస్ట్ అయితే అద్దరిపోయింది. గోంగూరలో ఉన్న ఆ పులుపుదనం ఇంకా స్పైసెస్ అన్నీ బాగా చాలా బాగా కుదిరాయి, సెట్ అయ్యాయి అసలు. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఒకవేళ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మా మమ్మీ ఏం చెప్తున్నారో వినండి. ఆ గోంగూర తాలూకు స్మెల్ మనం ఫీల్ అవ్వాలి ఆ గోంగూర చికెన్లో. ఓకే. సో రెసిపీ అవసరంగా ఉంటుంది. అవసరంగా ఉంటుందా? ఎలా ఉంటుంది మళ్ళీ చెప్పు. అవసరంగా ఉంటుంది. అవసరమా? నైస్.